చాలా ఏళ్ల కిందట ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం, ఒక తోడేలు, ఒక నక్క, ఒక దుమ్మలగొండి జట్టుగా ఉండేవి. ప్రతిరోజు ఈ 4 అడవిలో విడివిడిగా వేటాడుతూ ఉండేవి. ఒకరోజు తోడేలుకు తెలివైన ఆలోచన వచ్చింది. నేస్తాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఆ ఆలోచనను బయటపెట్టింది. మనం ఇన్నాళ్ళు నేస్తాలుగా ఉంటున్నాం, అయినా ఇలా ఎవరికి వారు విడివిడిగా వేటాడటం ఏం బాలేదు. ఒక్కోసారి వేటలో మనకి ఒకరికి ఏ జంతువు దొరక్కపోవచ్చు. దానివల్ల ఆ రోజు పస్తు ఉండడం తప్పకపోవచ్చు. మనలో ఎవరము పస్తులు ఉండకుండా ప్రతిరోజు అందరము కడుపు నింపుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం అని ఒకేసారి అడిగాయి సింహం, నక్క, దుమ్మలగొండి. ప్రతిరోజు మనం నలుగురము 4 దిక్కులకు వేటకు వెళ్దాం. ఎవరికి వేటలో జంతువు దొరికినా అందరము సమానంగా పంచుకుందాం అని చెప్పింది తోడేలు. భలే బాగుంది ఉపాయం, చాలా బాగుంది అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఇలా అయితే మనం అందరం రోజు కడుపు నిండా తినవచ్చు అని అంగీకారం తెలిపాయి. మీ అందరికీ తోడేలు ఉపాయం నచ్చితే నాకు నచ్చినట్లే, ఇక నుంచి అలాగే కానిద్దామని గంభీరంగా పలికింది సింహం. మర్నాడు 4 మృగాలు 4 దిక్కులకు వేటకు వెళ్ళాయి. ముందుగా తోడేలుకు ఒక జింక దొరికింది. తిండి దొరికింది, అందరూ రండి అని పిలిచింది తోడేలు. తోడేలు పిలుపు విన్న సింహం, నక్క, దుమ్మలగొండి ఆవురావురమంటూ చేరుకున్నాయి. సింహం గంభీరంగా తోడేలుకు చిక్కిన జింక తల వద్దకు వచ్చి కూర్చుంది. మనం అనుకున్నట్లుగానే సమానంగా పంచుకుందాం. ముందుగా మనం ఎంతమందిని ఉన్నామో లెక్క పెడదాం అంటూ లెక్కించడం మొదలుపెట్టింది. 1 నేను, 2 తోడేలు, 3 దుమ్మలగొండి, 4 నక్క అంది. జాగ్రత్తగా జింక శరీరాన్ని 4 భాగాలు చేసింది. నేను సింహాన్ని, ఈ అడవికి మృగరాజును, అందువల్ల మొదటి భాగం నాదే అంటూ మొదటి భాగాన్ని తీసుకుంది. ఇక రెండో భాగం, ఇది నాదే, ఎందుకంటే అందరికంటే నేనే బలశాలిని అంటూ రెండో భాగాన్ని కూడా తీసుకుంది. మరి మూడో భాగం, నేను అమిత ధైర్యశాలిని కాబట్టి ఇది కూడా నాదే అంటూ మూడో భాగాన్ని కూడా తన వైపుకు లాక్కుంది. న్యాయంగా చెబుతున్నాను, మిగిలిన ఈ భాగం తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంటూ 4వ భాగం మీద తన పంజా పెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ భాగం ఎవరిదో అని గర్జించింది. మిగిలిన 3 మృగాలు తోకలు ముడుచుకుని అడవిలోకి పారిపోయాయి. థ్యాంక్ యూ. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే రోజులవి. ఒకసారి ఉత్తర దేశపు పండితుడొకడు రాయల వారి సభకు వచ్చాడు. పరాయి దేశపు పండితుడిని రాయలు అతడిని నిండు సభలో గౌరవించారు. అయితే ఆ పండితుడు, నేను 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీ ఆస్థానంలోని పండితులు సమాధానాలు చెప్పాలి, లేకుంటే మీరంతా నాకు కప్పం కట్టాలి అంటూ ప్రశ్నలను ఇలా అడిగాడు. ఆకాశానికి భూమికి మధ్య గల దూరం ఎంత? రెండవ ప్రశ్న, ఆకాశంలోని నక్షత్రాలు ఎన్ని? మూడవ ప్రశ్న, ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది? ఈ 3 ముళ్ళ వంటి ప్రశ్నలు, వీటికి సరి అయిన జవాబులు చెప్పాలి అని అన్నాడు. అందరూ అతని వంక విచిత్రంగా చూశారు. అప్పుడు వికటకవి అయిన తెనాలి రామలింగడు లేచి ఈ విధంగా బదులిచ్చాడు. మొదటి ప్రశ్నకు జవాబు ఇలా చెప్పాడు. ఒక పెద్ద సైజు దారపు ఉండ తీసుకుని అతనికిచ్చి, ఇది భూమికి ఆకాశానికి మధ్య దూరానికి సరిపోతుంది, మీకంత అనుమానంగా ఉంటే మీరు ఆకాశానికి వెళ్ళి పట్టుకోండి అని అన్నాడు. అప్పుడు పండితునికి ఏమానాలో తోచక నోరెళ్లబెట్టాడు. ఇక రెండవ ప్రశ్నకి సమాధానం, నేను ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కించి చూశాను. ఒక బలిసిన గొర్రెకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి, కావాలంటే మీరు లెక్కించి చూడండి అని అన్నాడు. దానికి పండితుడు గుడ్లప్పగించి అతని వంక చూశాడు. ఇక మూడో ప్రశ్నకి సమాధానం, ఇక చివరిది, ఈ ప్రపంచంలో ఆడ మగ వారి పట్టిక వేసివ్వడానికి నేను సిద్ధమే, కానీ నేను లెక్కించే సమయంలో కొత్తగా ఎవరూ పుట్టడము మరణించడము జరగరాదు, మీరు ఏర్పాటు చెయ్యండి అని అన్నాడు. దానికి ఆ పండితుడు ముక్కు మీద వేలేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు రామలింగుని అభినందిస్తూ వెన్నుచరిచారు. సభలోని వారంతా చప్పట్లు చరిచారు. తానే తెలివైన వాడినని విర్రవీగి రాయల వారిని సభికులను అవమానపరిచినందుకు ఉత్తర దేశ పండితుడు చెంపలేసుకుని రాయల వారిని క్షమాపణలు కోరాడు. రాయలు ఒక ముత్యాల హారాన్ని
రామలింగనికి బహుమానంగా ఇచ్చాడు. అయితే రామలింగడు ఆ హారాన్ని పండితునికి ఇచ్చాడు. పండితునికి గర్వం పనికిరాదు, గర్వం వల్ల పాండిత్యం అణగారిపోతుంది అని చెప్పి ఆయన్ని సాగనంపాడు. చంద్రగిరి పొలిమేర దాటిన తర్వాత ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా రకాల జంతువులు నివసించేవి. ఒకరోజు ఒక జింక దాని బిడ్డను తీసుకుని ఆహార సేకరణకు వెళ్ళింది. అలా నడుస్తూ ఉండగా జింక పిల్లకు సీతాకోక చిలుకలు కనిపించడంతో వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయి. కాసేపటికి వెనక్కి తిరిగి చూసిన తల్లి జింకకు దాని బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడిపోయి చాలాసేపు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఒకచోట ఏడుస్తూ కూర్చుంది. అది చూసిన కోతి వివరాలు కనుక్కుంది. ఇక రెండూ కలిసి జింకపిల్ల కోసం అడవంతా గాలించడం మొదలుపెట్టాయి. ఆ జింకపిల్ల దారి తెలియక ఏడుస్తూ ఓ పులి గుహలోకి వెళ్ళసాగింది. అప్పుడే అటువైపుగా వస్తున్న కోతి, తల్లి జింక అది గమనించాయి. కానీ ఎదురుగా పులి వస్తుండడంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాయి. గుహలోకి వెళుతున్న జింకపిల్లను చూసి, పులిరాజా, మనకు విందు భోజనం నేరుగా గుహలోకే వచ్చేసింది అంది నక్క. ఆ మాటలు విని, ఇందాకే కదా కడుపు నిండుగా తిన్నావు, దాన్ని రేపు ఉదయాన్నే తినేద్దాం, ఎందుకైనా మంచిది, ఆ జింకపిల్ల బయటికి పారిపోకుండా కాపలా ఉండు అని చెప్పి నిద్రపోయింది పులి. అలాగేనంటూ సమాధానమిచ్చి కాసేపటికి నక్క కూడా నిద్రలోకి జారుకుంది. అదే అదునుగా వెంటనే కోతి గుహలోకి వెళ్లి జింకపిల్లని తీసుకొచ్చింది. అది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని గట్టిగా కాగలించుకుంది. బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళ వెంట ఉండాలి. పొరపాటున ఇలా దారి తప్పిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది తెలుసా. మేము సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా అని అన్నాయి కోతి, తల్లి జింక. అలాగేనంటూ జవాబిచ్చింది జింకపిల్ల. ఇక మూడూ కలిసి వాటి నివాసానికి బయలుదేరాయి. నమస్తే. నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది. ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ ఉండగా దాని తల మీద ఓ చెట్టు కొమ్మ పడింది. దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయం అవ్వడంతో గతమంతా మర్చిపోయింది. ఎప్పుడూ హడావిడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులని ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్లి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది. దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమ్మయ్య, ఇక నుంచి ఈ మృగరాజు బాధ తప్పింది, లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందర్నీ ఎంత ఇబ్బంది పెట్టింది, బతిమాలినా వినకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు, కాబట్టి మనందరం కలిసి కొడదాం అంది. ఆ మాటలు విని మిగతా జంతువులు, వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగు. ఆ దెబ్బకు మళ్లీ సింహానికి గతం గుర్తుకొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకు దూకింది. ఇలా ఎలుగు తొందరపాటుకు మొదటికే మోసం తీసుకొచ్చింది. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేది. చెరువులో పాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు, పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో
ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మందిచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. ఒక కోతి ఉండేది. అది అడవిలోని పక్షులకు, ఇతర ప్రాణులకు కూడా తన చేతనైన సహాయం చేసేది. దీంతో అడవి జీవులన్నిటికీ కోతి అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది. అడవి రాజైన సింహానికి కూడా కోతి అంటే ఎంతో అభిమానం. అయితే అదే అడవిలోనున్న నక్కకు మాత్రం ఈ కోతిని చూస్తే ఒళ్ళు మంట. అందరూ దీన్ని ఎందుకలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ గడిపేది. ఒకరోజు నక్క కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, అందరూ మిమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారే, ఏమిటి రహస్యం అని అడిగింది. ఆ మాటకు కోతి ఇబ్బంది పడుతూ, అలాంటిదేమీ లేదు నక్కన్నా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అంతా దాని మహిమ అంది తమాషాగా. ఏది కాస్త ఆ మంత్రదండం చూపించు అంది నక్క. కోతి అక్కడే పడి ఉన్న ఒక కర్రను చూపిస్తూ ఇదే మంత్రదండం అంది. నక్క సమయం చూసి ఆ కర్రను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. ఇక తనను అందరూ గౌరవంగా చూస్తారు అనుకుంటూ గర్వపడసాగింది. అయితే అడవిలోని ఏ ప్రాణి దాన్ని గౌరవించలేదు. అది ఎదురుగా కనిపిస్తే చాలు ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోయేవి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకున్న నక్క తిరిగి కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, ఏదో ధ్యాసలో పొరపాటున మీ మంత్రదండం తీసుకెళ్లాను, తప్పుగా భావించకండి అంటూ కర్రను ఇస్తూ, అవును, ఈ మంత్రదండం నా దగ్గర మామూలు కర్రలాగే ఉంది, దీనివల్ల నాకే ప్రయోజనం కలగలేదు, ఎందుకంటారు అంది. నక్కను మరి కాస్త ఆట పట్టించాలనుకున్న కోతి, నేను బ్రతుకున్నంత కాలము ఈ మంత్రదండం మరొకరికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ కలగదు అంది. ఇప్పుడు నక్కకు గుట్టు తెలిసిపోయింది. కోతిని చంపైనా సరే ఆ దండాన్ని తాను పొందాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక కోతి నివాస స్థలానికి వచ్చింది నక్క. అది చెట్టు మీదనే నిద్రపోతూ ఉంది. నక్కకు చెట్టు ఎక్కడం రాదు. ప్రయత్నిస్తే సాధ్యం కాని పనంటూ ఏదీ లేదనుకుని చెట్టు ఎక్కసాగింది. సగం చెట్టు ఎక్కాక నక్క చేతులు కాళ్లకు వణుకు పుట్టి చెట్టు వెనక పెరిగిన ముళ్ల కంపలోకి పడిపోయింది. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకోవడంతో బాధతో అరిచింది. ఈ అరుపులకు నిద్రపోతున్న కోతి లేచింది. కిందకి దిగి ముళ్ల కంపలో పడి ఉన్న నక్క దగ్గరికి వెళ్ళింది. ఇదేమిటి నక్కన్నా, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పను కోతిగారు, మిమ్మల్ని చంపాలనుకుని వచ్చి ఇలా పడ్డాను అంటూ నిజం చెప్పేసింది. కోతి ఆలస్యం చేయకుండా పచ్చని ఆకులు తెచ్చి నూరి ఔషధం తయారు చేసి నక్క ఒంటి మీదనున్న గాయాలకు పూసింది. నక్క సిగ్గుతో తల వంచుకుంది. కోతిగారు, మీరెంత మంచివారండి అంది. అప్పుడు కూడా దానికి ఒక అనుమానం వచ్చింది. నేను మీకు చెడు తలపెట్టినా మీరు నాకు మందు వేసి సహాయం చేస్తున్నారు కదా, మీ పద్ధతి నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంది నక్క. ఇందులో విచిత్రమేముంది నక్కన్నా, చెడు తలపెట్టడం నీకు అలవాటు, నువ్వు నీ అలవాటుని ఎలా మానుకోలేవో అలాగే నేను నా అలవాటును మానుకోలేను అంది కోతి. అప్పుడు తెలిసింది నక్కకు కోతిని అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు. కళింగ రాజ్యాన్ని విద్యాధర మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎటొచ్చి అతనికి ఒక బలహీనత ఉండేది. అందరికంటే తనే తెలివైన వాడినని,
అందరికీ ఆ విషయం తెలియజెప్పాలని అనుకునేవాడు. ఎక్కడెక్కడో చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు సేకరించి సభలో అడిగేవాడు. తప్పు చెబితే వారికి కొరడా దెబ్బలు విధించేవాడు. దెబ్బలకు భయపడి చెప్పకపోతే ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని హేళన చేసేవాడు. ఇలాంటి పనుల్ని ఎవ్వరూ హర్షించేవారు కాదు. విజయుడు అనే యువకుడు మాత్రం రాజుగారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు రాజుగారి ప్రశ్నలు వేసే సమయానికి సభకు వెళ్ళాడు. రాజుగారు ప్రశ్న వేయగానే, ఓస్ ఇది ప్రశ్నేనా అని, దీనికి సమాధానం నేను 2 నిమిషాల్లో చెబుతాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరెవరైనా సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆఖరికి రాజుగారు కూడా చెప్పలేకపోయారు. ఇంత చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేరా అని ఎగతాళిగా అన్నాడు. రాజుగారు కూడా తల వంచుకున్నారు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, ప్రభు, ప్రతి మనిషికి కొన్ని తెలియని విషయాలుంటాయి. మీరడిగిన ఒక్క విషయం తెలియనంత మాత్రం వారిని అజ్ఞానులుగా చిత్రించి దండించడం సబబు కాదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని పెద్దలు ఊరికే అనలేదు. అన్ని విషయాల్లో ఎంతో ధార్మిక బుద్ధితో వ్యవహరించే మీరు ఈ చిన్న విషయంతో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఇష్టం లేక ధైర్యం చేసి చెప్తున్నాను. నిజానికి మీరడిగిన ప్రశ్నకు జవాబు నాకు తెలియదు. నా తప్పును మన్నించండి అని వేడుకున్నాడు. విజయుడు మాటలకు రాజుగారు కనువిప్పు కలిగింది. విజయ, చిన్నవాడివైనా ఎంతో ధైర్యంతో ఎవ్వరూ చెయ్యలేని పనిని నువ్వు చేశావు. నా తప్పు నేను గుర్తించేటట్టు చేశావు అని అన్నారు రాజుగారు. విజయుడిని ఎంతగానో సత్కరించాడు. అహంకారం వదిలి అప్పటి నుండి ప్రజలను కన్నబిడ్డల్లా చూడటం మొదలుపెట్టాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.